చాలా మంది చాలా పనులు చేయాలనుకుంటారు. కాకపోతే అనుకున్న వెంటనే వాళ్ళు ఇంకోటి కూడా అనుకుంటారు. ప్రస్తుతానికి నేను సిద్ధంగా లేను, నాకు కొంచెం టైం కావాలని చెప్పి. కానీ అసలు సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? నిజంగా దేనికైనా మనం సిద్ధపడే సమయం వస్తుందా? ఈ ప్రపంచంలో మనం నిరంతరం ఒక భ్రమలో బతుకుతున్నాం. సరైన సమయం, సరైన పరిస్థితులు అనే కల్పనలో చిక్కుకొని మనలో ఉన్న అద్భుతమైన శక్తిని వృధా చేసుకుంటున్నాం. మన కలలని, మన ఆలోచనల్ని పక్కన పెట్టేస్తున్నాం. ఎందుకంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాం. నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా బాగా సిద్ధపడాలని. కానీ ఆ ఆలోచన అనేది మనకి మనం వేసుకునే శిక్ష లాంటిది. అది మనల్ని మన కళల నుండి దూరం చేస్తుంది. ప్రతి గొప్ప కళాఖండం దాని సృష్టికర్త చేతిలో ఒక అసంపూర్ణమైన రూపంగానే మొదలవుతుంది. ప్రతి గొప్ప ఆవిష్కరణ ఒక చిన్న అస్పష్టమైన ఆలోచనతోనే మొదలవుతుంది. మన జీవితాలు కూడా అంతే. మనం ఏదైనా కొత్తది ప్రారంభించేటప్పుడు అందులో మనం మెగాస్టార్లు అయిపోవాలి, సూపర్ స్టార్లు అయిపోవాలనుకుంటే కుదరదు కదా. నేర్చుకుంటూ వెళ్తేనే చివరికి మనం అక్కడ చేరుకుంటాం. అసలు ఒక మొక్కలో చెప్పాలంటే ఒక పనిని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయటం అనేది అసలు అది గమ్యం కాదు. అది జస్ట్ ఒక ప్రయాణం మాత్రమే. మనలోని భయానికి అసలు కారణం మనం చేసే పని కాదు, మన మనసులో ఉండే ఆలోచన. ఆ ఆలోచన మనల్ని బలహీనపరుస్తుంది. నేను ఓడిపోతానేమో, జనం నా గురించి ఏమనుకుంటారో అని ఈ భయాలు మనల్ని పట్టుకొని కింద తొక్కి అవతల పడేస్తాయి. వాటిని మనం ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రాదు, అది నీతోనే పుట్టాలి. నువ్వు సిద్ధంగా లేనప్పుడు ప్రారంభించు. ఎందుకంటే నువ్వు మొదలు పెట్టేటప్పుడు నేర్చుకోవడం మొదలవుతుంది. నీ తప్పుల నుంచే నీకు పాఠాలు వస్తాయి. నీకు అసలు ఏమీ తెలియనప్పుడే నీకు ఏమైనా తెలుసుకునే అవకాశం వస్తుంది. నీ ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకికి నువ్వు ఒక గొప్ప అవకాశం ఇవ్వాలి. అంతేగాని అలా కాకుండా మొత్తం నేర్చుకున్న తర్వాత ఒక పని స్టార్ట్ చేస్తానంటే ఈ జీవితంలో నువ్వు అనుకున్న పని స్టార్ట్ చేయలేవు. మరి స్టార్ట్ చేయనప్పుడు అనుకున్న పని ఎలా పూర్తవుతుంది? ఇంకా కొంచెం క్లియర్ గా చెప్పాలంటే సూర్యోదయం అనేది చీకట్ల నుంచే మొదలవుతుంది. కొత్త జీవితం అనేది ఒక ప్రసవ వేదన నుంచే మొదలవుతుంది. అలాగే నీ కొత్త ప్రయాణం కూడా భయంతో, సందేహంతో మొదలవుతుంది. నువ్వు ఆ భయాన్ని చేయిస్తే, ఆ సందేహాన్ని దాటి వస్తే నీలో కొత్త శక్తి, కొత్త ధైర్యం కనిపిస్తాయి. సిద్ధంగా ఉండడం అంటే అన్ని సమాధానాలు నీ దగ్గర ఉన్నాయని కాదు. సిద్ధంగా ఉండడం అంటే నీలో ఉన్న ఒక శక్తి, నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా ఎదుర్కోగలవు అని చెప్పే ఒక నమ్మకం. నువ్వు నీలో ఉన్న ఆ శక్తిని నమ్ము. అది నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. ప్రపంచంలోని గొప్ప గొప్ప తత్వవేత్తలు ఎప్పుడూ చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకో అని. నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఒక గదిలో కూర్చొని ఆలోచిస్తే కాదు. నువ్వు పనిలో దిగినప్పుడు, కొత్త అనుభవాలు పొందినప్పుడు, కొత్త వ్యక్తులు కలుసుకున్నప్పుడు మాత్రమే తెలుసుకోగలవు. ప్రస్తుతం నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టు. నీ ఆలోచనని మార్చు. నేను సిద్ధంగా లేను అని చెప్పడం మానేసి నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నానని చెప్పు. నీలో ఉన్న ప్రతిభని, శక్తిని నమ్ము. నీ కోసం నువ్వు ఏదో గొప్పది చేయగలవు అని నమ్ము. ఎందుకంటే నీలో ఉన్న శక్తి అంతులేనిది. అది నువ్వు ప్రారంభించినప్పుడే నీకు తెలుస్తుంది. జీవితం ఒక నది లాంటిది. అది దాని ప్రవాహాన్ని ఎప్పుడు ఆపదు. అలాగే నువ్వు కూడా ఎప్పుడు ఆగిపోమాకు. ప్రవహిస్తూ ఉండు, ముందుకు సాగుతూ ఉండు. నీ లక్ష్యం నీ ముందు ఉంది. దాన్ని చేరుకోవడానికి భయపడమాకు. ఈ క్షణం నుంచి నువ్వు నీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని వేస్తున్నావు. నీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి నీ లక్ష్యం వైపు అడుగు వేయబోతున్నావు. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రారంభించినప్పుడు నువ్వు సిద్ధంగా లేవు. కానీ నువ్వు ప్రారంభించిన తర్వాత నువ్వు సిద్ధంగా మారతావు.